తలనొప్పి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మనం మైగ్రేన్ తలనొప్పి గురించి తరచూ వింటుంటాం. మనకి తెలిసిన వారు లేదా బంధువులలో ఎవరో ఒకరు ఈ ఇబ్బందితో ఉండడం మనం చూసే ఉంటాం. ఈ వీడియోలో ఆ మైగ్రేన్ తలనొప్పి గురించి తెలుసుకుందాం. అసలు ఈ మైగ్రేన్ అంటే ఏమిటి? అది ఎవరికి, ఎప్పుడు, ఎందుకు వస్తుంది? మైగ్రేన్ అనేది ప్రాథమిక తలనొప్పి వ్యాధులలో ముఖ్యమైనది, అనగా ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్. సాధారణంగా వివిధ రకాల వ్యాధులలో తలనొప్పి ఒక లక్షణంగా వస్తుంది, కానీ మరికొన్నిటిలో తలనొప్పే ప్రధాన లక్షణంగా ఉంటుంది. అటువంటి వాటినే ప్రైమరీ హెడేక్ డిజార్డర్స్ అంటారు. కొందరిలో కొన్ని జన్యులోపాల కారణంగా మెదడులో హైపోథలామస్, ట్రైజెమినల్ న్యూక్లియస్ అను భాగాలలో సిజిఆర్పి, సెరటోనిన్ అను న్యూరో ట్రాన్స్మిటర్స్ అనగా నాడీ ప్రేషక పదార్థాలు ఉండవలసిన స్థాయికి మించి పెరగడం వల్ల ఈ మైగ్రేన్ అనేది వస్తుంది. ఈ ప్రేషకాలు పెరిగిన ప్రతిసారి మెదడు రక్తనాళాలు ఉబ్బిపోయి తద్వారా తలనొప్పి వస్తుంది. ఇలా జన్యులోపాలు ఉన్న వారిలో ప్రేషకాలు పెరిగినప్పుడు మాత్రమే తలనొప్పి వస్తుంది. మిగతా సమయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ ప్రేషకాలు కొన్ని సందర్భాలలో పెరుగుతాయి. వాటిని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. వాటిలో ముఖ్యమైనది మానసిక ఒత్తిడి అనగా ఎమోషనల్ స్ట్రెస్, మిగిలినవి శారీరక ఒత్తిడి ఫిజికల్ స్ట్రెస్, స్త్రీ హార్మోన్లలో హెచ్చుతగ్గులు, వేళకు భోజనం చేయకపోవటం, నిద్రలేమి, వాతావరణ మార్పులు, అత్తరు, సంపంగి పువ్వు వంటి కొన్ని రకాల వాసనలు, కొన్ని గాఢి రంగులు, కాఫీ, ధూమపానం, ఆల్కహాల్ అనగా మద్యం, అధిక ఉష్ణోగ్రత మొదలగునవి. ధూమపానం అనగానే మనం అనుకునేది ప్రత్యక్ష ధూమపానం మాత్రమే, కానీ పరోక్ష ధూమపానం కూడా ఈ ఇబ్బందిని కలిగిస్తుంది. పరోక్ష ధూమపానం అంటే మన పక్కవారు వదిలే సిగరెట్ పొగను పీల్చడం కూడా. ఈ మైగ్రేన్ అటాక్ వస్తే ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఒక పక్క తలనొప్పి అనగా యూనిలాటరల్ హెడేక్, కళ్ళు తిరగడం అనగా వర్టైగో, తల తేలికగా అనిపించడం లైట్ హెడెడ్నెస్, వికారం నాజియా, వాంతులు, విరోచనాలు, ఎక్కువ వెలుతురు తట్టుకోలేకపోవడం అనగా ఫోటోఫోబియా, పెద్ద శబ్దాలు వినలేకపోవడం ఫోనోఫోబియా, కళ్ళు మిరమిట్లు గొలిపేట్లుగా అనిపించడం ఫ్లాషింగ్ లైట్స్, చీకటి మచ్చలు కళ్ళ ముందు కదలటం సింటిలేటింగ్ స్కోటోమాస్, కాళ్ళు చేతులు తిమ్మిరిగా అనిపించడం పారస్థీషియస్, కదిలినప్పుడు తలనొప్పి ఎక్కువ అవటం మొదలగు లక్షణాలు ఉంటాయి. అందరిలో అన్ని లక్షణాలు ఉండకపోవచ్చు. కొందరిలో కేవలం ఒక పక్క తలనొప్పి కాక తల మొత్తం నొప్పి వస్తుంది, బైలేటరల్ హెడేక్. కొందరిలో పూర్తి స్థాయి అటాక్ రావడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఈ సమయంలో వచ్చే లక్షణాల వల్ల మరికొద్దిసేపట్లో పూర్తి స్థాయి అటాక్ వస్తుంది అని సదరు వ్యక్తికి అర్థమైపోతుంది. ఈ స్టేజ్నే ప్రోడ్రోమ్ అంటారు. ఈ మైగ్రేన్ సమస్య ఉన్నవారు తరచూ అటాక్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్రమబద్ధమైన జీవనశైలి పాటించాలి, వేళకు ఆహారం తీసుకోవాలి, సరిపడు నిద్ర ఉండేలా చూసుకోవాలి, కాఫీ, మద్యం, ధూమపానం నివారించటం, ఒత్తిడి తగ్గించుకోవటం, స్ట్రెస్ మరియు టెన్షన్ కలిగించే ధారావాహికలు అనగా సీరియల్స్, సినిమాలు నివారించటం, యోగా, ధ్యానం చేయటం, స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ మొదలగునవి అలవాటు చేసుకోవాలి. మైగ్రేన్కు చికిత్స ఉందా? ఒకసారి ట్రీట్మెంట్ కోర్స్ వాడితే మైగ్రేన్ వ్యాధిని సంపూర్ణంగా నివారణ చేయగలిగే మందులు ప్రస్తుతానికి లేవు. అదేవిధంగా మైగ్రేన్ను పూర్తిగా నివారించడానికి ఎటువంటి ఆపరేషన్లు లేవు. కానీ మైగ్రేన్ అటాక్ వస్తే తగ్గించడానికి ఎన్ఎస్ఏఐడ్స్, ట్రిప్టాన్స్, ఎర్గోటమిన్స్, సిజిఆర్పి ఇన్హిబిటర్స్ వంటి వివిధ రకాల ఔషధ కుటుంబాలకు చెందిన మందులు ఉన్నాయి. ఇవి అటాక్ వచ్చిన తర్వాత ఉపశమనాన్ని కలిగిస్తాయి. తరచూ మైగ్రేన్ అటాక్స్ వచ్చే వారిలో అటాక్ రాకుండా ముందుగానే ఆపగలిగే మందులు ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం ఉన్న ఆధునిక వైద్య సదుపాయాల వల్ల మైగ్రేన్ అటాక్ రాకుండా ముందుగానే తీసుకోదగిన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రతిరోజు తీసుకోవలసిన ప్రొప్రనలాల్, ఇమిప్రమిన్ వంటి నోటి ద్వారా తీసుకునే మాత్రలు ఉన్నాయి. నెలకు ఒకసారి తీసుకుంటే సరిపోయే గాల్కెనోజుమాబ్ వంటి మోనోక్లోనల్ యాంటీబాడీస్ అను ఔషధ కుటుంబానికి చెందిన ఇంజెక్షన్లు ఉన్నాయి. కేవలం అటాక్ వచ్చే ముందు అనగా ప్రోడ్రోమ్ స్టేజ్లో తీసుకుంటే సరిపోయే నాజల్ స్ప్రేస్, ముక్కులో వేసుకునే చుక్కల మందు వంటి ఆధునిక మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటిని డాక్టర్ గారి సలహా ప్రకారం వాడాలి. ఇటువంటి ఎన్నో వైద్య సమస్యలకు చవక ధరలతో నాణ్యమైన వైద్య సదుపాయాలు ఇప్పుడు మన గుంటూరు పట్టణంలో గుంటూరు వారి తోట 2వ లైన్లో ఉన్న విక్రమ్ హాస్పిటల్ నందు అందుబాటులో ఉన్నాయి.
అపాయింట్మెంట్ కొరకు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులలో ఎవరైనా మైగ్రేన్ సమస్యతో ఉన్నవారికి ఈ వీడియో షేర్ చేయండి. ఇటువంటి ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని అంశాలపై వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.